హలో అండి, వెల్కమ్ టు అనవికా విజయ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ స్ట్రీట్ స్టైల్ ఆనియన్ పకోడీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి, మనకి బయట కొన్నట్లే దొరుకుతుంది ఇంట్లో. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను 3 ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నానండి. వీటిని మొత్తం కూడా ఇలా విడివిడిగా ఆనియన్స్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ తోటి కాస్త రబ్ చేసినట్టు ఇలా చేస్తే సరిపోతుందండి. అందులో ఆనియన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటికి రావాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం కూడా ఆనియన్ని కాస్త మెరిపినట్టు చేస్తే సరిపోతుందండి. మనకి వాటర్ అనేవి తక్కువ పడతాయి అన్నమాట. మనం ఇలా చేయకుండా మనం వాటర్ యాడ్ చేస్తే పిండి కలిపాక సాల్ట్ వేసాక మనకి వాటర్గా ఉంటుంది పిండి మొత్తం. సో ముందుగానే ఆనియన్స్ని ఈ విధంగా రబ్ చేసుకోవాలి. మనకి బయట బండి మీద దొరికే పకోడీ ఇలాగే తయారు చేస్తారండి. అందుకే ఆయిల్ ఎక్కువగా ఉండదు, క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో ఇది ఫస్ట్ టిప్ అండి మన దాంట్లో. ఇలా ఆనియన్స్ని కలిపాక ఇప్పుడు నేను రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం మళ్ళీ ఒకసారి ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కాస్త గట్టిగా ఆనియన్స్ని ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి ముందే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుందండి. మనం పిండి కలుపుకున్నాక మనకి ఇంకా లూజ్ అనేది అవ్వదు పిండి. సో సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ని కాస్త గట్టిగా రబ్ చేస్తే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఆనియన్స్ కలిపాక ఇప్పుడు ఇందులో నేను శనగపిండిని యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ 1 కప్పు దాకా శనగపిండి, అలాగే 2 స్పూన్స్ దాకా బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. కొద్దిగా ఎండుకారం తీసుకున్నానండి. 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆనియన్స్లో బాగా కలుపుకోవాలి. ముందుగానే వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ ఆనియన్లో ఉన్న వాటర్ తోటి పిండి మొత్తం కూడా కలిసేలాగా చూడాలండి. ఈ విధంగా కాస్త గట్టిగా కలుపుతుంటే మనకి ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. నేను ఇక్కడ 1 స్పూన్ వాటర్ యాడ్ చేశానండి ఫస్ట్. మొత్తం కూడా నాకు పిండి కలపడానికి 3 స్పూన్స్ వాటరే పట్టింది. అంతకంటే ఎక్కువ పట్టదండి పకోడీలో. మీరు ఇవన్నీ చేయకుండా ముందే వాటర్ యాడ్ చేశారంటే పిండి మొత్తం లూజ్గా అయిపోతుంది, ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది, పకోడీ టేస్ట్ ఉండదు. పకోడీ పిండి ఎప్పుడు కూడా ఈ విధంగా బాల్ లాగా చేసుకునేలాగా రావాలండి. మనం గోధుమ పిండిని అయితే ఎలా కలుపుతామో అదే విధంగా ఉండాలి. కాస్త లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది మీడియంలో హీట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా హీట్ చేయొద్దు ఆయిల్ని. ఆయిల్ హీట్ అయ్యాక పిండిని ఈ విధంగా పల్చగా వేయాలండి. ఎక్కువ పిండి తీసుకొని ముద్దలుగా వేస్తే పకోడీ మనకి టేస్ట్ ఉండదు. ఇలా విడివిడిగా వేసుకోవాలి పకోడీ. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పకోడీ మంచిగా వేగుతుందండి. హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు వచ్చేస్తుంది, లోపల మాత్రం పిండి ఉంటుంది. ఇక్కడ మనకి ఆయిల్కి సరిపడా పిండి మాత్రమే వేయాలండి. ఒకేసారి మొత్తం అయిపోవాలని చెప్పేసి వేయకూడదు. కొద్దిగా వేసుకుంటూ చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేశాక ఇలా కలుపుకుంటూ పకోడీని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కలపడం వలన మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అవుతుందండి. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసాం కదండి 3 స్పూన్స్ దాకా. ఇలా వాటర్ యాడ్ చేయకుండా ఇందులో ఎగ్స్ వేసి కూడా పకోడీ చేసుకోవచ్చు. అది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్ద రెస్టారెంట్స్లో చాలా వరకు ఆ విధంగానే చేస్తారు. ఆ పకోడీ టేస్ట్ వేరే ఉంటుంది. ఇది స్ట్రీట్ స్టైల్ పకోడీ. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనం స్టోర్ చేసుకొని కూడా తినొచ్చండి, పాడవదు. ఎందుకంటే మనం పిండి గట్టిగా కలిపాం కాబట్టి పాడవదు. ఇలా మొత్తం కూడా పకోడీ చక్కగా వేగాక దీన్ని తీసుకొని టిష్యూ ఉన్న పేపర్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. పకోడీ అనేది మనకి గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలండి ఆయిల్లోంచి. మొత్తం డార్క్గా అయిపోయాక తీసి బయటికి తీసాక ఇంకా డార్క్గా అవుతుంది, మాడిపోయిన స్మెల్ వస్తుంది పకోడీ మనకి. సో ఈ కలర్లో ఉన్నప్పుడు తీస్తే ఇలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.